యాక్ట్ ప్రేక్షకులకు నమస్కారం. టాలెంట్ షోకి స్వాగతం. మరి నెల్లూరు జిల్లాలో ఏ మూల దాగున్న టాలెంట్ను మన టాలెంట్ షో ద్వారా మీకు పరిచయం చేయడం మనందరికీ తెలిసిన విషయమే. మరి ఈరోజు మన టాలెంట్ షోకి స్క్వై మార్షల్ ఆర్ట్స్లో మాస్టర్గా మంచి పేరు తెచ్చుకొని మన నెల్లూరు నగరంలో నెల్లూరు బ్రూస్లీగా బిరుదు కూడా సంపాదించుకున్న మన ఆది మాస్టర్ ఈరోజు మన స్టూడియోకి ఇచ్చేశారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాల్ని తెలుసుకుందాం. నమస్కారం అండి. సార్ నమస్తే సార్. చెప్పండి మాస్టరు. నా పేరు వేగూరు ఆదినారాయణ సార్. అండ్ మాది నెల్లూరు జిల్లా దగదర్తి మండలంలో మనుబోలుపాడు గ్రామం మాది. సో అక్కడ మా పేరెంట్స్ అయినటువంటి వేగూరు రమణయ్య వెంకటమ్మ. మరి మీరు అక్కడే చదువుకున్నారా? ఎస్ సార్, 7th క్లాస్ వరకు అక్కడే చదువుకున్నాను మనుబోలుపాడులోనే. ఇంకా అక్కడి నుంచి 8th స్టాండర్డ్ 8th and 9th కావలిలో చదివాను సార్. ఓకే ఓకే. ఎంతవరకు చదువుకున్నారు మీరు? నాది BA BEd సార్. BA BEd. మరి ఇంటర్ డిగ్రీ? ఎస్ సార్, 8th నుంచి ఇంకా కావల్లోనే సార్. డిగ్రీ వరకు కూడా కావల్లోనే నేను ఫినిష్ చేశాను. ఇంకా నెక్స్ట్ BA BEd అంటే BEdకి గుంతకల్లో వెళ్ళాను సార్. ఇంకా అక్కడ BEd ఫినిష్ చేసి 2005 and 6 BEd బ్యాచ్ నేను ఫినిష్ చేశాను. ఓకే. సో అట్లా BEd అంటే మీరు టీచర్గా ఉన్న? ఎస్ సార్, DSCకి 2005 and 6లో నేను DSCకి చేశాను. నేను రాశాను, ఎగ్జామ్ రాస్తే జస్ట్ 4 మార్క్స్లో మిస్ అయింది. 4 మార్క్స్ కట్ ఆఫ్ చెప్పారు. సో ఇంకా అక్కడ నేను మిస్ అయింది. నెక్స్ట్ మళ్ళీ 2008లో కూడా మళ్ళీ రాశాను DSC. సో ఇంకా కొంచెం వెనక్కి వెళ్ళాల్సి వచ్చింది మార్క్స్. సో ఇంకా అందుకని నేను ఓకే టీచర్కి, గవర్నమెంట్ టీచర్కి ఎలిజిబుల్ కాలేకపోయాను. అవునా? అవకాశం ఉందా? ఇప్పుడైతే ఇంక లేదు సార్. ప్రెసెంట్ మీ ఏజ్? సార్ నా ఏజ్ ప్రెసెంట్ నా ఏజ్ 46 సార్. కాబట్టి అవకాశం లేదు. అనవసరంగా మిస్ అయిపోయింది, ఇంత కష్టపడింది. మరి ఈ మార్షల్ ఆర్ట్స్లోకి మీరు ఎప్పుడు వచ్చారు? ఈ మార్షల్ ఆర్ట్స్ నేను యాక్చువల్గా సార్ స్టార్టింగ్ బ్రూస్లీ ఒక ఫైట్స్ని చూసేవాడిని ఎక్కువగా. సో బ్రూస్లీ లాగా ఆ ఫైట్ చేయాలంటే ఏం చేయాలి అని నాకు అప్పుడు కరాటే అంటే ఏందో తెలియదు యాక్చువల్గా, కానీ కొట్టడం మాత్రమే అవంటే ఎందుకో నాకు కొంచెం అట్రాక్టింగ్గా ఉంది. బ్రూస్లీ మిమ్మల్ని ఇన్స్పైర్ చేశారు? ఎస్, బ్రూస్లీని చూసి నేను ఇన్స్పైర్ అయ్యాను. సో ఇంకా అక్కడ నేను అప్పుడు నా యొక్క స్టాండర్డ్ ఏంటంటే 8th క్లాస్, అంటే 7th క్లాస్ నుంచి నేను చూస్తున్నాను, కానీ 8th స్టాండర్డ్ నుంచి నేను ప్రాక్టీస్ చేయడం అనేది మొదలుపెట్టాను. సో అట్లా 8th నుంచి స్టార్ట్ చేసి డిగ్రీ వరకు వచ్చేసరికి బ్లాక్ బెల్ట్ని తీసుకోవడం జరిగింది. అంటే మీరు ఎక్కడికి వెళ్ళి శిక్షణ తీసుకున్నారా? ఎస్ సార్. మీ గురుగారు ఎవరు? ఎస్, మా స్టార్టింగ్ వచ్చేసి కావల్లో మాకు ఒక సార్ ఉండేవారు. సో అతని దగ్గర కొద్ది రోజులు వెళ్ళాము, తర్వాత కంటిన్యూషన్ చేయలేకపోయాము. ఇంకా ఇలా కాదు అని చెప్పేసి నెక్స్ట్ వేరే మాస్టర్ దగ్గరికి వెళ్ళాము. సో అక్కడ విక్రమ్ మాస్టర్, అతను హైదరాబాదు. సో నాకు వేరే వర్క్ ఉండి నేను వెళ్ళి హైదరాబాద్లో ఆ వర్క్తో పాటు ఇది కూడా నేర్చుకోవడం అనేది జరిగింది. సో అక్కడ నేను కరాటే ఇవన్నీ కూడా నేను నేర్చుకున్నాను స్టార్టింగ్. అండ్ ఆ తర్వాత అక్కడి నుంచి ఇంకా సబ్జెక్ట్ కావాలి నాకు, నేను అంతటితో ఆగిపోలేదు, అంటే ఇంకా ఏదో నేర్చుకోవాలి అని చెప్పి నేను ఇంకా మా మాస్టర్ అయినటువంటి సురేష్ మాస్టర్ ఇక్కడ ప్రజెంట్ స్వామీజీగా ఉన్నారు. ఆయన చాలా మంచి ఎక్స్పీరియన్స్డ్, మంచి తెలివిగా అండ్ ఫిజికల్లీ మెంటల్లీ మంచి వ్యక్తి, స్ట్రాంగ్. సో కాబట్టి ఆ మాస్టర్ దగ్గర నేను పూర్తిగా నేర్చుకోవడం జరిగింది.
ఈ విధంగా ఇందులో డిగ్రీస్ ఏమైనా ఉంటాయా? ఎస్ సార్, ఇందులో అంటే బెల్ట్ వైజ్ ఉంటుంది. వైట్ బెల్ట్ నుంచి వైట్ బెల్ట్, ఎల్లో బెల్ట్, ఆరెంజ్, ఇలా బెల్ట్, బ్లాక్ బెల్ట్ వరకు ఉంటుంది. సో బ్లాక్ బెల్ట్ పొందిన తర్వాత మనం ఒక మాస్టర్గా ఎవరికైనా చెప్పడానికి అర్హత అనేది ఉంటుంది. సో అందులో నేను డిగ్రీ తీసుకోవడం జరిగింది, అంటే బ్లాక్ బెల్ట్ తీసుకోవడం జరిగింది. బ్లాక్ బెల్ట్ అనేదేనా మనకు చివరి డిగ్రీ? బ్లాక్ బెల్ట్ దగ్గర వరకు ఓకే, కానీ బ్లాక్ బెల్ట్ తర్వాత కూడా ఉందన్నమాట. అంటే ఫస్ట్ డాన్, సెకండ్ డాన్, థర్డ్ డాన్ ఇలాంటివి 10th డాన్ వరకు కూడా మార్షల్ ఆర్ట్స్లో మన బెల్ట్స్ని తీసుకోవచ్చు సార్. ఓకే, మరి మీరు ఈ మార్షల్ ఆర్ట్స్లో కేవలం ఒక కరాటే అయినా ఇంకేమన్నా మీరు నేర్చుకున్న? ఎస్ సార్, స్టార్టింగ్ అంతా నేను కరాటేనే బేస్ అయి ఉన్నాను, కానీ ఆ కరాటే నేర్చుకుంటూనే కర్రసాం నేర్చుకోవడం జరిగింది. సో అదేవిధంగా నెక్స్ట్ నాన్ చాక్ నేర్చుకోవడం జరిగింది. నెక్స్ట్ కిక్ బాక్సింగ్లో కూడా నేను బ్లాక్ బెల్ట్. అండ్ భద్రాచలం సినిమా అప్పుడు వచ్చినప్పుడు నేను బ్లాక్ బెల్ట్ టెస్ట్కి వెళ్ళున్నాను హైదరాబాద్కి. సో అప్పుడు బ్లాక్ బెల్ట్ అంటే 2012లో అప్పుడు నేను బ్లాక్ బెల్ట్ కిక్ బాక్సింగ్ తీసుకోవడం జరిగింది. సో అంతకుముందే కరాటే అనేది నేను బ్లాక్ బెల్ట్ తీసుకోవడం జరిగింది. యాక్చువల్గా నేను నా 8th స్టాండర్డ్ అంటే కరాటే స్టార్ట్ చేసింది 1991. అప్పుడు నేను కరాటే స్టార్ట్ చేశాను. సో ఆ తర్వాత క్రమేణా అన్నీ కూడా నేర్చుకోవడం జరిగింది. అండ్ ప్రజెంటు యోగా, కర్రసాము, నాన్షేకు అండ్ కరాటే అండ్ ఇప్పుడు స్క్వై మార్షల్ ఆర్ట్స్ అనేటటువంటిది మనకి పిల్లలకి బాగా ఉపయోగపడేటటువంటి విధంగా, అంటే ఆర్మీ యుద్ధం, చేతిలో దాల్ పట్టుకొని అండ్ తురా చేతిలో ఇలా, అంటే తురా మీన్స్ కత్తి, ఇక్కడ వచ్చేసి ఇలా ఆర్మీ యుద్ధం ఏదైతే జరుగుతుందో ఆ విధంగా ఒక స్క్వై మార్షల్ ఆర్ట్స్ అనేటటువంటి దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో ఎవరైతే ప్రావీణ్యత పొందుతారో వాళ్ళు డెఫినెట్గా 18 years అబవ్ గవర్నమెంట్ జాబ్కి ఎలిజిబిలిటీ ఉంది. సో ఆ సర్టిఫికేట్ అనేది పిల్లలకి చాలా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి నేను ఈ స్క్వై మార్షల్ ఆర్ట్స్ని ఎంచుకోవడం జరిగింది. ఇప్పుడు అంటే నేను కరాటే చెప్తున్నాను, అట్ ద సేమ్ టైం యోగా చెప్తున్నాము, కర్రసాము, నాన్ షేకు, వీటన్నిటితో పాటు ఈ స్క్వై మార్షల్ ఆర్ట్స్ మోస్ట్లీ ఇంపార్టెంట్ సార్. అంటే మీరు కూడా ఒక ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేసుకున్నారా? ఎస్ సార్, ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేశాము. మన నెల్లూరులోని నిప్పో ఫ్యాక్టరీ బ్యాక్ సైడ్ సంజయ్ గాంధీ నగర్ 1st స్ట్రీట్లో మన యొక్క ఇన్స్టిట్యూట్ రన్నింగ్లో ఉంది. ఇది నియర్లీ ఒక 6 years నుంచి రన్నింగ్లో ఉంది సార్. ప్రజెంట్ జరుగుతూ ఉన్నాయి క్లాసెస్. ఎంతమంది ఉన్నారు మీ ఇన్స్టిట్యూట్లో? సార్ ఒక 80 members ఉన్నారు సార్ ప్రజెంట్. అండ్ టోటల్లీ మెంబర్స్ చాలామంది ఉన్నారు, కానీ రన్నింగ్లో ప్రజెంట్ వస్తూ ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళు ఒక 80 members అలా వచ్చి చేస్తున్నారు. ఈ విద్యకి ఏమైనా ఏజ్ లిమిట్ ఉందా? సార్ ఏజ్ 5 years నుంచి ఉంది సార్. 5 years నుంచి నేర్చుకోవచ్చు. అండ్ 30 years వరకు, 5 years నుంచి 30 years వరకు మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు ప్రజెంట్ మన దగ్గర నేర్చుకుంటున్నారు వాళ్ళు. అండ్ ఇది ముఖ్యంగా సెల్ఫ్ డిఫెన్స్ కూడా ఉపయోగపడుతుంది. ఇందులో మహిళలు కూడా ఉన్నారా? ఎస్ సార్, ఎక్కువ మంది మహిళలే ఈ గేమ్ని నేర్చుకోవడం కూడా జరుగుతుంది నా దగ్గర. కాబట్టి ఇది సెల్ఫ్ డిఫెన్స్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. వాళ్ళు ఫిజికల్లీ మెంటల్లీ బాగా స్ట్రాంగ్ అవుతారు అండ్ సర్టిఫికేట్ వ్యాలిడ్. మరి ఇప్పుడు మీరు ఈ ఇన్స్టిట్యూట్ని ఎప్పుడు స్టార్ట్ చేశారు? సార్ ఈ ఇన్స్టిట్యూట్ని మేము ఒక 8 సంవత్సరాల కిందట స్టార్ట్ చేశాను సార్. ఇంకా అప్పుడు స్టార్టింగ్ కరాటే, యోగా ఇవి చెప్తూ ఉన్నాము. అండ్ ఒక 3 years బ్యాక్ నుంచి స్క్వై మార్షల్ ఆర్ట్స్ అనేటటువంటి దాన్ని తీసుకోవడం జరిగింది, కొత్తగా తీసుకోవడం జరిగింది. సో అప్పటి నుంచి అండ్ పిల్లలకు ఒక మంచి సర్టిఫికేట్స్ నేను ఇవ్వగలుగుతున్నాను సార్. వెరీ గుడ్. మరి ఇప్పుడు మీ ఇండివిజువల్గా వస్తే సార్ మీరు ఎక్కడెక్కడ ఈ షోస్ చేస్తున్నారు? సార్ నేను ఇక్కడ హైదరాబాద్లో షోస్ చేశాను సార్. అండ్ అదేవిధంగా నేపాల్కి వెళ్ళాము. అండ్ ఇంకా మన ఇండియా వైడ్ స్టేట్స్లో అన్నీ కూడా నేను వెళ్ళేసి వచ్చి కాంపిటీషన్స్ అన్నీ కూడా చేశాను సార్. అంటే ఎట్లా, ఏ స్థాయి? జిల్లా స్థాయి? జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, నేషనల్ అండ్ నేపాల్ ఇంటర్నేషనల్ వరకు వెళ్ళొచ్చాను సార్. ఓకే. అక్కడ మీకు వచ్చిన అవార్డ్స్ ఏంటి? ఎస్ సార్. అండ్ సర్టిఫికేట్, మన కాంపిటీషన్స్లో వెళ్తే మనకి సర్టిఫికేట్స్ అండ్ మెడల్స్ మాత్రమే వస్తాయి సార్. అవార్డ్స్ అంటే అప్పుడు ఆ స్టేజ్లో అయితే ఏం రావు. ఒక మాస్టర్ డిగ్రీ తీసుకున్న తర్వాత అప్పుడు మాకు అవార్డ్స్ అనేది రావడం జరుగుతుంది. సో అటువంటి అవార్డ్స్ ఏంటి అంటే, నేను ఈ యొక్క మార్షల్ ఆర్ట్స్ని నా వంతు నేను బాగా ప్రాక్టీస్ చేయాలి, నాకంటూ ఒక మంచి పేరు తీసుకోవాలి
అని చెప్పేసి నేను ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను. సో ఈ క్రమంలో నాకు ఒక అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. అది నెల్లూరు బ్రూస్లీ అనేటటువంటి అవార్డుని నాకు ఇవ్వడం జరిగింది. మరి మీరు సమాజానికి మీ యొక్క టాలెంట్ ద్వారా లేదు మీ యొక్క మార్షల్ ఆర్ట్స్ ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు? చదువుతో పాటు ఇటువంటి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం వల్ల వాళ్ళకి ఫిజికల్లీ మెంటల్లీ స్ట్రాంగ్గా ఉంటారు. దేనికి కూడా ఎక్కువగా భయపడడం లాంటిది జరగదు. అండ్ అంతేకాకుండా ఓన్లీ చదువు ఒక్కటే చదివితే జాబ్ కొంతమందికి వస్తుందేమో, కానీ చదువుతో పాటు ఇటువంటి మార్షల్ ఆర్ట్స్లో సర్టిఫికేట్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా జాబ్ అనేది ఇస్తారు సార్, గవర్నమెంట్ ఇస్తుంది. దానికి కూడా కారణాలు ఉన్నాయి. స్పోర్ట్స్లో ఉన్నటువంటి వాళ్ళకి జాబ్స్ ఎందుకు ఇస్తారు అంటే, స్పోర్ట్స్లో ఉన్న వాళ్ళు ఫిజికల్గా వాళ్ళు స్ట్రాంగ్గా ఉంటారు అండ్ మెంటల్లీ స్ట్రాంగ్ అండ్ మంచిగా ఆలోచించగలిగేటటువంటి స్థాయి ఉంటుంది. అండ్ జాబ్ ఇచ్చిన తర్వాత ఆ జాబ్ని కంటిన్యూ చేయడానికి హెల్త్ పరంగా వాళ్ళు బాగున్నారు కాబట్టి వాళ్ళు జాబ్ని కంటిన్యూ చేయగలరు, మధ్యలో ఆబ్సెంటీస్ పెట్టరు, చేయగలరు. అదేవిధంగా జాబ్ని డెవలప్ చేయగలరు, ఎందుకంటే మెంటల్లీ వాళ్ళు బాగా స్ట్రాంగ్గా ఆలోచించగలరు. సో కాబట్టి ఈ విధంగా స్పోర్ట్స్లో ఉన్న వాళ్ళకి గవర్నమెంట్ జాబ్ ఇవ్వడానికి కారణం వాళ్ళు ఫిజికల్లీ మెంటల్లీ స్ట్రాంగ్గా ఉండడం వల్ల జాబ్స్ అనేవి వస్తుంటాయి. కాబట్టి చదువుతో పాటు ఈ ఫిజికల్లీ మెంటల్లీ స్ట్రాంగ్గా ఉంటే వాళ్ళకి జాబ్తో పాటు మంచిగా వాళ్ళ యొక్క జీవితం కూడా బాగుంటుంది, వాళ్ళు హెల్తీగా కూడా ఉండగలరు. ఎస్, ఒక డిసిప్లైన్గా శరీరాన్ని కూడా వాళ్ళు చక్కగా దాన్ని డెవలప్ చేయగలరు, అంటే అన్హెల్దీగా ఉండరు. సో ఎప్పుడు కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఉండగలుగుతారు స్పోర్ట్స్లో ఉన్నవాళ్ళు. అంతేకాదు ఒక స్పోర్ట్స్లో లేని వాళ్ళు కొంచెం లేజీగా కొన్నిసార్లు లేజీగా ఉంటారు. సో వాళ్ళు ఏజ్లో పెద్దగా అన్నట్టు ఉంటారు. కానీ స్పోర్ట్స్లో ఉన్నవాళ్ళు ఏజ్ ఎక్కువ ఉన్నా తక్కువ ఏజ్లా అనిపిస్తారు, యాక్టివ్గా ఉంటారు. సో ఫిజికల్కి ఉండే మన శ్రమ వలన, ఎస్ సార్, ఆర్ట్స్ వలన, ఎస్ సార్, వాళ్ళు బాగా మీరు చెప్పినట్టుగా ఒక ఫిజికల్గా ఏజ్ కూడా తగ్గినట్టు కనిపిస్తుంది. ఎస్ సార్. అండ్ ఎక్కువ సంవత్సరాలు కూడా ఆయుష్ పెరుగుతుంది, మన ఆరోగ్యం పెరుగుతుంది, ఆయుష్ పెరుగుతుంది. ఎస్ సార్. మరి మీరు ఇందులో కొన్ని అవార్డ్స్ సాధించారు. ఎస్ సార్. ఎవరైనా విఐపీస్ సెలబ్రిటీస్ ద్వారా మీరు ఏమైనా అవార్డ్స్ తీసుకోవడం జరిగిందా? ఎస్ సార్. అండ్ మనకి సినిమా ప్రముఖ హీరో సుమన్ గారు ఆయన చేతుల మీదుగా అవార్డ్స్ తీసుకోవడం జరిగింది. అండ్ సుమన్ గారిని మా ఇన్స్టిట్యూట్ కూడా ఇన్వైట్ చేశాము. సార్ వచ్చి పిల్లలందరికీ సర్టిఫికేట్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో కాబట్టి పెద్ద పెద్ద వాళ్ళ చేత పిల్లలు కూడా పరిచయం చేస్తూ ఉంటాము. మరి మీరు ఫైట్ మాస్టర్గా సినిమాలో ఏమైనా పనిచేయడం జరిగిందా? సరే, అది మేము ఈ కరాటే చేయడం వల్ల, సో ప్రజెంట్ జరుగుతున్నటువంటి నెల్లూరులో ప్రజెంట్ సినిమాలు జరుగుతున్నాయి. మనం హైదరాబాద్కి వెళ్ళి సినిమాల్లో మనం ఫైట్స్ చేయాలంటే వీలు కాదు. సో మనం ఇక్కడే ఉండాలి. నెల్లూరుని కూడా హైదరాబాద్లో వాళ్ళు ఎలా చేస్తారో మనం కూడా ఇక్కడ చేసి చూపించాలి. నెల్లూరుని హైదరాబాద్ లాగా మనం కూడా ఇక్కడ ప్రిపేర్ చేసుకోవాలి. సో టాలెంట్ అనేది ఉన్నప్పుడు ఎక్కడైతే టాలెంట్ ఉంటుందో ఆ ఏరియా డెవలప్ అవ్వాలి. సో మన దగ్గర ఉన్న టాలెంట్ని తీసుకెళ్ళి వేరే చోట నేను చేయాలని నేను అనుకోవట్లేదు. సో నా దగ్గర టాలెంట్ ఉంది, ఆ తెలివిని మనం ఇక్కడున్న వాళ్ళతో మనం చేసి చూపించాలి. మనకంటూ ఒక పేరుని మనం ఉన్న చోట తెచ్చుకోవాలి, మనం ఉన్న ప్లేస్కి మంచి పేరు తీసుకురావాలి. సో కాబట్టి నేను అందుకే ఒక సినిమా స్టంట్ మాస్టర్ అంటే ఫైట్ మాస్టర్ అసోసియేషన్ని నేను ఫామ్ చేశాను. సో దానికి మన నెల్లూరులోని 25 కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి గారు దీనికి మాకు హానరబుల్ ప్రెసిడెంట్, అండ్ అదేవిధంగా కొంతమంది పెద్దలందరూ కూడా ఉండి నాకు సపోర్ట్ చేస్తూ ఒక సినిమా స్టంట్ మాస్టర్ని అసోసియేషన్ ఫామ్ చేశాము. అండ్ నెల్లూరులో జరిగే కొన్ని సినిమాలకి ఫైట్ చేయడానికి రెడీగా ఉన్నాను సార్.
మరి మీ యొక్క మార్షల్ ఆర్ట్స్ తరఫున అంటే అభ్యసించడానికి పిల్లలకి ఇంట్రెస్ట్ ఉండొచ్చు, ఎస్ కానీ పెద్దవాళ్ళు దాన్ని ఎంకరేజ్ చేస్తారా? చదువు అంటారు కదా, మరి ఇటువంటి వాటిని ఎంకరేజ్ చేస్తారా పేరెంట్స్? అదే సార్, కొంతమంది పేరెంట్స్ చదివే ముఖ్యం అని అనుకుంటున్నారు, కానీ కొంతమంది పేరెంట్స్కి చదువుతో పాటు ఇవి కూడా ఉండాలని కొంతమంది తీసుకొచ్చి మా దగ్గర జాయిన్ చేస్తున్నారు. కానీ ఎవరైతే దీని గురించి తెలిసి ఉంటుందో, ఎస్ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం వల్ల ఫిజికల్లీ మెంటల్లీ వీళ్ళు స్ట్రాంగ్గా ఉంటారని తెలిసి ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా ఇటువంటి వాటికి సపోర్ట్ చేస్తారు, వాళ్ళ పిల్లల జీవితానికి మంచి పునాది వేస్తున్నారు. ఎవరికైతే తెలీదో వాళ్ళు అలాగే ఓకే మాకు వద్దులేండి అని చెప్పేసి కొంతమంది అలా వెనక్కి వెళ్ళిపోవడం జరుగుతుంది. పిల్లలకి అంటే పెద్దవాళ్ళకి తెలియకపోగా పిల్లలు కూడా తెలియకుండా చేసేస్తున్నారు. సో వాటి యొక్క విలువ ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్లో ప్రతి పిల్లవాడికి ఇటువంటి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటేనే ఎక్కడికైనా వెళ్ళేది. అబ్బాయి అయినా సరే అమ్మాయి అయినా సరే. అందరూ అనుకుంటారు సెల్ఫ్ డిఫెన్స్ అంటే అమ్మాయికి మాత్రమే అని, కానీ అమ్మాయికే కాదు అబ్బాయిలు కూడా చాలా చాలా సిచ్యువేషన్స్లో భయపడి అవతల వాళ్ళకి భయపడి వాళ్ళు లొంగిపోయి వాళ్ళకి చాకరీ చేస్తున్నారు భయపడిపోయేసి. సో అది కొన్ని చోట్ల ఉన్నాయి, అవి మనం కాదు, కానీ అబ్బాయికైనా అమ్మాయికైనా సెల్ఫ్ ఒక డిఫెన్స్ అనేది కావాలి. అది వాళ్ళకై వాళ్ళు చేయలేరు, నేర్చుకోలేరు. ఇప్పుడున్న జనరేషన్లో ఇటువంటి మనకి ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి కాబట్టి ఇటువంటి ఇన్స్టిట్యూషన్స్లో వాళ్ళు వచ్చి నేర్చుకుంటే అండ్ కంపల్సరీగా మేము సపోర్ట్ చేస్తాము. అండ్ ఇంకొకటి ఏంటంటే మా ఇన్స్టిట్యూషన్లో మేము ఫీజు తీసుకుంటాం. సో అది ఎంతో కొంతమేరకు మాత్రం మేము అక్కడ బతకడానికి ఏదైతే మనకి కావాలో అంతవరకే తప్ప అంతకు మించి మేము ఎక్కువ ఏం తీసుకోము. కానీ అది కూడా నేను ఏం చేస్తున్నానంటే కొంతమంది సార్ మా దగ్గర లేవు సార్, మా దగ్గర ఇంతే ఉన్నాయి, కానీ మా వాళ్ళని ఇలా మేము చేయించుకోవాలని ఎప్పటి నుంచో ఆశ ఉంది అని వాళ్ళ బాధ చెప్పుకున్నప్పుడు నేను కంపల్సరీగా వాళ్ళకి ఫ్రీ ఇచ్చి నేను వాళ్ళకి ఫ్రీగా చెప్తున్నాను. మీరు దీనికి అన్నారు ఫీజు అన్నారు కదా? అవును సార్. ఇదేమన్నా జనరల్గా ఇచ్చే వాళ్ళకి కాస్ట్లీగా ఉంటుందా? మీ ఫీజులు ఏమన్నా? లేదు సార్, కాస్ట్లీ ఏముండదు. జస్ట్ ఒక రోజుకి 50 రూపీస్ మాత్రమే అలా చూసి తీసుకుంటున్నామే తప్ప, అండ్ ఎవ్రీడే క్లాసెస్ ఉంటాయి. సో కాబట్టి మనం వీలైనంత వరకు తక్కువ ఫీజు. అది ఎందుకంటే మార్షల్ ఆర్ట్స్లో ఇయర్లీ వైజ్ మనతో ప్రాక్టీస్ చేయాలి వాళ్ళు. సో ఇయర్లీ రావాలంటే వాళ్ళకి బర్డన్, ఎవరికైనా ఖర్చు అనేది ఎక్కువ ఉంటుంది. అలా కాకుండా జస్ట్ వీళ్ళు ఎక్కువ కాలం మనతో వీళ్ళకి నేర్చుకోవాలి. వాళ్ళకి నాకు డబ్బులు ఇంపార్టెంట్ కాదు సార్. పిల్లలు వాళ్ళు నేర్చుకుంటే రేపటి రోజున వాళ్ళు ఎక్కడైనా సరే వాళ్ళ ఆపదలో వాళ్ళని వాళ్ళు రక్షించుకుంటే అదే నాకు ఆనందం చాలు. కాకపోతే మనం ఒక మనిషిగా బతకడానికి ఎంతో కొంత డబ్బులు అవసరం కాబట్టి అలా తీసుకోవాలే తప్ప వాస్తవంగా అంటే వాంటెడ్గా నాకు డబ్బుల కోసం అయితే నేను ఈ ప్రొఫెషన్ ఎంచుకోలేదు. ఎంతోమంది నా దగ్గర నేర్చుకున్న ఆడపిల్లలు నా దగ్గరికి రాకముందు వాళ్ళు భయపడిన సిచ్యువేషన్స్ నా దగ్గరికి వచ్చి చెప్పారు, సార్ నేను ఇలా బస్సులో వెళ్తుంటే నన్ను పలాని వ్యక్తి నన్ను అలా అన్నాడు, ఇంకా నేను తల దించుకొని వాళ్ళు నా మీద చెయ్యేసినా నేను అక్కడ తప్పించుకొని నేను వచ్చేసాను, కానీ దీన్ని ఎలా ఫేస్ చేయాలని చెప్పి నాతో వచ్చి చెప్పి అక్కడి నుంచి వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ టైం నా దగ్గర నేర్చుకొని వెళ్ళిన తర్వాత వాళ్ళు ధైర్యంగా వాళ్ళని ఫేస్ చేసుకోగలిగారు. ఇంకో కొంతమంది అమ్మాయిలు మామూలుగా వెళ్తూ ఉన్నప్పుడు మామూలు డ్రెస్లో వెళ్తున్నప్పుడు కొంతమంది అబ్బాయిలు కామెంట్ చేస్తున్నారు. అదే నా దగ్గరకు వచ్చి చెప్పింది ఆ అమ్మాయి, సార్ నేను ఇలా వెళ్తుంటే నన్ను ఇలా అంటున్నారని. నేనేం చెప్పాను, నువ్వు మామూలు డ్రెస్లో కాకుండా స్క్వై యూనిఫామ్ వేసుకొని, నువ్వు కరాటే యూనిఫామ్ మీన్స్ స్క్వై యూనిఫామ్ వేసుకొని నువ్వు దారిని వెళ్ళు, నిన్ను వాళ్ళు అంటారో లేదో చూద్దాం అని అంటే. సో అప్పుడు ఆ అమ్మాయి వాంటెడ్గా నేను చెప్పినట్టుగా ఆ డ్రెస్ వేసుకొని వెళ్ళింది. ఆ అమ్మాయిని మామూలుగా అడిగారు, నువ్వు కరాటే నేర్చుకుంటున్నావా అంటే మీన్స్ స్క్వై నేర్చుకుంటున్నావా అని. అవును నేను కరాటే నేర్చుకుంటున్నాను అని చెప్పగానే ఇంకా అప్పటి నుంచి ఆ అమ్మాయితో మాట్లాడడానికి వీళ్ళు భయపడుతూ కామెంట్స్ చేయకుండా కామ్గా సైలెంట్గా వెళ్ళిపోతున్నారు. సో ఈ యొక్క మార్షల్ ఆర్ట్స్ పేరు వింటేనే ఆటోమేటిక్గా అవతల వాళ్ళకి భయం కలుగుతుంది. ఆడపిల్లలు సేఫ్ ఏంటంటే వాళ్ళు అవతల వాళ్ళు వెళ్ళి కొట్టని అవసరం లేదు, జస్ట్ వాళ్ళు మేము కరాటే నేర్చుకుంటున్నామా అని తెలిస్తే అవతల వాళ్ళు సైలెంట్ అయిపోతుంటారు. సో ఈ విధంగా వాళ్ళని వాళ్ళు రక్షించుకోవడానికి ఒక విధంగా 50% ఏం చేయకపోయినా ఓకే, కానీ రిమైనింగ్ 50% వాళ్ళు ఒకవేళ మీదకు వస్తే నిజంగా కొట్టి చూపించాలి.
అలా నా దగ్గర ఉన్నవాళ్ళు, నా దగ్గర ఉన్న ఆడపిల్లలు నేర్చుకున్న వాళ్ళు రియల్ లైఫ్లో సిచ్యువేషన్స్లో వాళ్ళని ఫేస్ చేసి వాళ్ళని వాళ్ళు కాపాడుకున్నారు. ఇది నాకు చాలా హ్యాపీ. ఆ పిల్లలు ఇప్పుడు కూడా నన్ను సార్ మేము ఇంకా వచ్చి నేర్చుకుంటాము అంటే వాళ్ళు ఇంకా ఇప్పుడు ఎడ్యుకేషన్ ఉంది, బీటెక్ చేస్తున్నారు, ఇలా పెద్ద పిల్లలు ఉన్నారు సార్. ఈ విధంగా మీ మార్షల్ ఆర్ట్స్ ద్వారా చేస్తున్నారు మీరు. ఇవి కాకుండా ఏదన్నా వేరే సేవా కార్యక్రమం చేస్తున్నారా? ఎస్ సార్. సో ఇప్పుడు మార్షల్ ఆర్ట్స్ అంటే అందరూ తెలిసిందేంటి, కొట్టడమే తెలుసు వీళ్ళకి అంటారు. కానీ మార్షల్ ఆర్ట్స్ వాళ్ళకి ఆ కొట్టడంలో కూడా, ఆవేశంలో కూడా ఆలోచన ఉంటుంది. సో అదేవిధంగా ఈ యొక్క మార్షల్ ఆర్ట్స్లో కూడా పిల్లలకి సెల్ఫ్ డిఫెన్స్తో పాటు అవతల వాళ్ళ యొక్క ఆకలి బాధలు కూడా తెలుస్తుంది. అండ్ నాకు తెలుసు, నా దగ్గర నేర్చుకున్న ప్రతి స్టూడెంట్ చేత కూడా నేను అన్నదాన కార్యక్రమాలు చేయిస్తుంటాం సార్. మేము ఏదైనా కాంపిటీషన్స్కి బయట డిస్ట్రిక్ట్ లెవెల్, స్టేట్ ఇలా మేము వెళ్తున్నప్పుడు ఎవరైతే ఆ కాంపిటీషన్కి వెళ్తారో వాళ్ళందరి చేత నేను మా ఇన్స్టిట్యూట్లో రైస్ అంత కుకింగ్ మేము అక్కడే చేయించేసి అక్కడి నుంచి ప్యాకెట్స్ రెడీ చేసి ఒక ఆటో తీసుకుని వెళ్ళి ఎక్కడైతే అనాథగా ఉన్నారో, మీన్స్ అనాథలుగా ఉన్నారు, పేదవాళ్ళకి మాత్రమే అన్నదానం చేసి వచ్చేస్తాం సార్. ఆ విధంగా ఏదో ఒక సేవ అటువంటి చేయడం అంటే ఎందుకో ఇష్టం సార్. వెరీ గుడ్ అండి. నిజంగా మీరు కేవలం ఒక విద్యను నేర్పించడమే కాకుండా సేవా కార్యక్రమాలు కూడా చిన్నప్పటి నుంచే పిల్లల్లో, మీ స్టూడెంట్స్లో అలవాటు చేయడం నిజంగా చాలా గొప్ప విషయం. మీరు మార్షల్ ఆర్ట్స్ సమాజానికి నేర్పించడమే కాకుండా వాటి ప్రచారం, ప్రజలకు అవగాహన చేయడం కోసం కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. చాలా మంచి ప్రయత్నం. మీకు భవిష్యత్తులో మరిన్ని విజయాలు కలగాలని కోరుకుంటూ ఈరోజు మా టాలెంట్ షోకి ఇచ్చేసినందుకు థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇదండి ఈనాటి టాలెంట్ షో. మరో టాలెంట్ షోలో మరో టాలెంట్ పర్సన్తో మీ ముందుంటాను. అంతవరకు సెలవు, నమస్కారం. మీ సింగం సిటీ మురళీ మోహన్ రావు.